ఇక్కడ చూడండి ఎంత దుమ్ము లేకుందో. చేపలు పడుతున్నారు అనుకుంటా. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం. ట్రైన్ నెంబర్ 67223 గుంటూరు జంక్షన్ నుంచి రేపల్లె వరకు వెళ్ళే మెమో ట్రైన్లు అనమాట. ఛార్జ్ వచ్చేసరికి 20 రూపీస్ అయితే పడింది. ట్రైన్ వచ్చేసరికి ప్రతిరోజు ఉంటుంది 11:20కి. టోటల్గా ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 59 కిలోమీటర్స్. అండ్ రేపల్లెకి వచ్చేసరికి 1 o'clock అయితే చేరుకుంటుంది. ఇది ఈరోజు మనం వెళ్ళబోయే ట్రైన్ అనమాట. ఇది బోర్డు అయితే మార్చేశారు రేపల్లెకని. రేపల్లి నుంచి గుంటూరు జంక్షన్ వరకు నడిచే మెమో ట్రైన్ అయితే వచ్చింది 67250. ఆ ట్రైన్ వస్తుంది కదా, ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అయిపోతాం. అన్ని మెమో ట్రైన్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది అనమాట. 3:2 సీటింగ్ రేషియో ఉంటుంది. ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. గుంటూరు జంక్షన్కి 02811 భువనేశ్వర్ నుంచి యశ్వంత్పూర్ వరకు వెళ్ళే స్పెషల్ ట్రైన్ అయితే వచ్చింది. 3 hours లేట్లో ఉంది ఆ ట్రైన్. ఇప్పుడు టైం వచ్చేసరికి 11:30 అయింది. మనం 11:20కే డిపార్చర్ అవ్వాలి. భువనేశ్వర్ యశ్వంత్పూర్ భువనేశ్వర్ స్పెషల్. అండ్ గుంటూరు స్టేషన్ కోడ్ వచ్చేసరికి GNT. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. అండ్ గుంటూరు డివిజన్ ఇది. ట్రైన్ వచ్చేసరికి 11:34కి స్టార్ట్ అయింది. ఆ ట్రైన్లో మొత్తం అన్ని థర్డ్ ఏసీ కోచెస్ ఉన్నాయి. B16 వరకు ఉన్నాయి థర్డ్ ఏసీ కోచెస్. అక్కడ చూసారా సిగ్నల్లో T అని కనిపిస్తుంది. T అంటే టువర్డ్స్ తెనాలి వైపు అని. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ కృష్ణా కెనాల్ విజయవాడ వెళ్ళే ట్రాక్స్ అవి. మనం ఇలా టువర్డ్స్ తెనాలి వైపు అయితే వెళ్తున్నాము. అక్కడ ఒక ట్రాక్ వస్తుంది చూసారా, ఆ ట్రాక్ వచ్చేసరికి టువర్డ్స్ న్యూ గుంటూరు నుంచి వస్తుంది. గుంటూరుని బైపాస్ చేసుకుని
వేజెండ్ల స్టేషన్కి అయితే మనం చేరుకున్నాము 11:45కి. ప్యాసింజర్స్ ఉన్నారా? ఎస్ ఉన్నారు. (11:45) 11:31 is the right time departure-కి. వేజెండ్ల స్టేషన్లో నేను బటర్ మిల్క్ వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఈ లోపే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది 11:47కి. వేజెండ్ల వెళ్ళొస్తాను మరి. అండ్ వేడిగా 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 అని చెప్పి సమోసా తీసుకున్నాను. ఇలా ఓపెన్ విండోలో ట్రావెల్ చేస్తుంటే మంచి ఫీల్ ఉంది. బాగుంది, ప్యూర్ ఆనియన్. ఈలోపే మనం సంగం జాగర్లముడి అనే స్టేషన్కి వచ్చాము 11:55కి. ప్యాసింజర్స్ ఉన్నారా? ఎస్ ఉన్నారు, ముందున ఉన్నారు. ఫోటోషూట్. సంగం జాగర్లముడి అనే స్టేషన్ నుంచి 11:57కి డిపార్చర్ అయ్యాం మనం. 2 minutes అయితే ఆగింది ఇక్కడ. నాగేంద్ర స్వామి ఆలయము. మ్యాక్సిమం స్పీడ్ అయితే మెయింటైన్ చేసేస్తున్నారు. మెమో ఎక్స్ప్రెస్ కదా అని చెప్పి, మెమో ట్రైన్ కదా అని చెప్పేసి ఏం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. స్పీడ్లో మాత్రం మనకి ఎలాంటి లోటు చేయరు. చేపలు పడుతున్నారు అనుకుంటా. వెల్కమ్ టు బెజవాడ డివిజన్. గుంటూరు డివిజన్ నుంచి బెజవాడ డివిజన్కి వచ్చాము. ఇదైతే సిగ్నల్ మరి ఎంత కిందకు ఉంది. ట్రాక్ వర్క్స్ ఏవో జరుగుతున్నాయి. తెనాలి జంక్షన్ అవుటర్లో ఉన్నాం. అక్కడ ట్రాక్స్ వేస్తున్నారు అనుకుంటున్నా, అందుకే బేస్మెంట్ కూడా బాగా ప్రిపేర్ చేసి ఉంచారు.
ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ విజయవాడ నుంచి వస్తున్నాయి. ప్యాసింజర్స్ అయితే గట్టిగానే ఉన్నారు ఈ ట్రైన్ కోసం వెయిటింగ్. 12:10కి వచ్చాము తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్కి. అయితే తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి అయితే రేపల్లికి ఒక లైన్ సపరేట్ అవుతుంది, టువర్డ్స్ గూడూరు, టువర్డ్స్ విజయవాడ అండ్ టువర్డ్స్ గుంటూరు వైపు. ఇక్కడికి 11:45కి రావాలి. అలాంటిది మనం 12:10కి అయితే వచ్చాము. ఇక్కడైతే మ్యాక్సిమం ట్రైన్ అయితే హౌస్ఫుల్ అయిపోయింది. మనం తెనాలి జంక్షన్ నుంచి డిపార్చర్ అయిపోయాము 12:15కి. తెనాలి జంక్షన్కి ఏదో ట్రైన్ వస్తుంది, చూద్దాం ఏ ట్రైన్ అనేది. WAP 7 రాయపురం లోకోమోటివ్. జూమ్ కొడదాం ఇక్కడ నుంచి. తెనాలి నుంచి రేపల్లె వరకు సింగిల్ ఎలక్ట్రిఫికేషన్ లైన్ అది. చూద్దాం ఆ రూట్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈసారి. ఆల్రెడీ ముందు ఒకసారి చేసాం మన ఛానల్లో, ఎవరో చూడకపోయి ఉండొచ్చు, ఇప్పుడు మళ్ళీ చేద్దాం. ఆ ట్రైన్ వచ్చేసరికి అండమాన్ ఎక్స్ప్రెస్ MGR చెన్నై సెంట్రల్ నుంచి శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా వరకు వెళ్తుంది. ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ చెన్నై వెళ్ళే మెయిన్ ట్రాక్స్. మనం ఇలా టువర్డ్స్ రేపల్లె వైపు అయితే వెళ్తున్నాము. అలాగే చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు నుంచి చెన్నైకి ఒక లైన్ సపరేట్ అవుతుంది, రేణిగుంటకు ఒక లైన్ సపరేట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇది మళ్ళీ గుంటూరు డివిజను. Ini sih kata orang, boleh tuh mau untuk main aja jadi. Apa nih ya lu mulai deh kayak mereka kembali ya. చంద్రావూరు అనే స్టేషన్ ఇది. ఇక్కడికి మనం 12:22కి వచ్చాం. మన ట్రైన్ వచ్చింది, స్టేషన్ మొత్తం ఖాళీ అయిపోయింది. చంద్రావూరు నుంచి మనం డిపార్చర్ అయిపోతున్నాము 12:23కి. జంపాని హాల్ట్ రైల్వే స్టేషన్. ముందుసారి బ్లాక్ చేసినప్పుడు అయితే ఇది అంతా లేదు, చాలా కిందకు ఉండేది ప్లాట్ఫాము.
స్టేషన్ బిల్డింగ్ చూడండి ఎంత వింటేజ్ లుక్తో ఉందో. స్టేషన్ మొత్తానికి ముగ్గురే ఉన్నారు ప్యాసింజర్స్. టైం వచ్చేసరికి 12:31 అవుతుంది. జంపాని నుంచి కూడా స్టార్ట్ అయిపోయాం 12:32కి. ఈ వ్యూ ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చేసింది వ్యూ ఎందుకో కానీ. వేమూరు అనే రైల్వే స్టేషన్ ఇది. నెక్స్ట్ పెనమరు, మట్టిపోలు, పల్లెకూర, రెప్పల్లి. ఇక్కడికి 12:36కి వచ్చింది మన ట్రైన్. పెనుమారు అనే రైల్వే స్టేషన్కి వచ్చాము 12:45కి. ఇవి ఎప్పుడో పాత రైల్వే స్టేషన్లు, ఇప్పుడే చూడగలం, మళ్ళీ తర్వాత చూడలేము ఇవన్నీ. పెనుమారు అనే రైల్వే స్టేషన్ నుంచి డిపార్చర్ అయిపోయాము 12:46కి. నాకెందుకో ఈ వ్యూ అయితే తెగ నచ్చేసింది. ఇలాగా
బట్టిబ్రోలు అనే రైల్వే స్టేషన్కి మనం 12:49కి వచ్చాం. సిగ్నల్ చూస్తే గ్రీన్ ఉంది, కానీ అయితే ట్రైన్ అయితే ఆపుతారు. బట్టిబ్రోలు అనే రైల్వే స్టేషన్ ఇది. బట్టిబ్రోల్లో ఒక 40 సెకండ్స్ మాత్రం ఆపారు, వెంటనే మళ్ళీ డిపాచర్ అయిపోతుంది. బట్టిబ్రోలు ఇక్కడ ఎంత క్లీన్గా ఉంది కదా. ఇక్కడ చూడండి ఎంత దుమ్ము లెగుస్తుందో, ఎంత దుమ్ము లెగుస్తుందో చూడండి. పల్లెకోన అనే రైల్వే స్టేషన్ చేరుకున్నాము 12:55కి. ఈ ట్రైన్ని మాత్రం లోకల్ పీపుల్ అయితే చాలా బాగా రెస్పెక్ట్ చేస్తున్నారు, బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఈ ట్రైన్ని.
పల్లి కోన వెళ్ళొస్తాను మరి. రేపల్లె రైల్వే స్టేషన్కి ఆన్ టైంకి వచ్చేసింది. ఎగ్జాక్ట్గా 1 అంటే 1 o'clock వచ్చింది ఆన్ టైంకి. కరెక్ట్గా వచ్చింది తెలుసా. రేపల్లె బోర్డు ఎలా వచ్చింది, 1 ఎలాగైంది. చాలామంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు ఈ ట్రైన్ కోసం, ఎందుకంటే ఈ ట్రైన్ మళ్ళీ తెనాలి జంక్షన్కి వెళ్తుంది. అండ్ రేపల్లి వచ్చేసరికి డెడ్ అండ్ ట్రాక్స్ అనేవి ఇక్కడితో ఎండ్ అయిపోతాయి. ఓల్డ్ రైల్వే స్టేషన్ అయితే ఇది అనమాట. అది కొత్త బిల్డింగు. వీళ్ళందరూ మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే ప్యాసింజర్స్. స్టేషన్ బయట అయితే బిల్డింగ్ అయితే ఇలా రెనోవేట్ చేసి ఉంచుతారు. పాత బిల్డింగే బాగుండేది. అండ్ గైస్ మనమైతే రేపల్లి స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఆన్ టైంకి అయితే వచ్చేసింది అనమాట. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్. అండ్ రేపల్లి నుంచి మచిలీపట్నానికి అయితే ఒక లైన్ అయితే వస్తుంది, ప్రపోజల్ అయితే ఉంది.